ప్రేమకు మరణం లేదు, యేసులో పాపము లేదు. పాపానికి జీతము మరణము, పరిశుద్ధుని రక్తమే శరణము. ప్రేమకు మరణం లేదు, యేసులో పాపము లేదు. పాపానికి జీతము మరణము, పరిశుద్ధుని రక్తమే శరణము. యేసే ప్రేమ, ప్రేమ యేసు, ప్రేమ యేసు ఒక్కరే, ప్రేమ యేసు ఒక్కరే. అసలు మాట ఏంటంటే పునరుద్ధానం. అందరూ చెప్పండి, పునరుద్ధానము. నేను ఉదయం కూడా చెప్పాను మీకు, పునరుద్ధానం అంటే అంటే రెండు, తిరిగి లేవటం. దానం అంటే జీవించడం, రెండోసారి లేచి జీవించడం అనే మాటను పునరుద్ధానం అనే మాట ఈ లోకంలో ఎవరికి వర్తించదు. ఈ మాట ఎవరికి వర్తించింది? యేసు ప్రభుకి ఒక్కడికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిరూపించిన దేవుడు, ఆయన నిరూపించిన దేవుడు. యేసు ప్రభు వారి యొక్క జన్మము అద్భుతము, ఆయన జీవించడం అద్భుతము, ఆయన మరణించడం అద్భుతము, ఆయన తిరిగి లేచుట మహాద్భుతము. హల్లెలూయా. ఎందుకు మహాద్భుతం అంటున్నాడంటే, ఈ లోకంలో రాజులు అనేవారు వాళ్ళు ఎంపరర్స్, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోకంలో గ్రేట్గా జీవించారు, దాంట్లో తప్పు లేదు, గ్రేట్గా జీవించారు. అయితే మరణం కింద ఓడిపోయారు వాళ్ళందరూ కూడా కదమ్మా. వాళ్ళందరూ మరణం కింద ఓడిపోయిన వారే. అయితే యేసు ప్రభు ఒక్కడే ఆయన మరణం గురించి ప్రవచించాడు. గ్రంథాలు ప్రవచించినాయి, శాస్త్రాలు ప్రవచించినాయి కదండి. ప్రవచించిన ప్రకారమే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం. పునరుద్ధానం అనగా నేను రెండు విషయాలు మీకు తెలియపరుస్తాను. ఉదయకాలం చెప్పలేదు, నేను ఇప్పుడు చెబుతాను. పునరుద్ధానాలు రెండు రకాలుగా ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాట వినండి. పునరుద్ధానాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. మొదటి పునరుద్ధానం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర నుండి అంటున్నారు అందరూ, యేసు ప్రభు దగ్గర నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన వరుసలో ఉండే శ్రమకాలంలో ఉండి చనిపోయి తిరిగి లేచిన దాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. చదువున్న మాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మాట మనం చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందురు. ఇటివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది మొదటి పునరుద్ధానం. దయచేసి సంఘము వింటారా, సంఘం గమనించాలి. మొదటి పునరుద్ధానం ఏంది అంటే, యేసు ప్రభు దగ్గర నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో ఉండే శ్రమకాలంలో ఉండి చనిపోయి తిరిగి లేచిన దాన్ని మనము మొదటి పునరుద్ధానం అంటారు. ఇక రెండవ పునరుద్ధానికి వద్దాము. కయ్యూను మొదలుకొని యేసు ప్రభు శ్రమకాలం తర్వాత వచ్చినప్పుడు సమాధుల్లో ఉండి బయటకు వచ్చిన వారిని రెండవ పునరుద్ధానం అంటారు. కయ్యూను మొదలుకొని యేసు ప్రభు శ్రమకాలం తరువాత వచ్చినప్పుడు, అంటే మొదటి శ్రమ రెండో శ్రమ ఉంది కదమ్మా. ఆ రెండో శ్రమలో యేసు ప్రభు వారు వస్తారు. వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి కదా, బయటికి వచ్చిన వారిని ఏమంటారంటే రెండవ పునరుద్ధానం. దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి. కాబట్టి ఇది రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ రెండు పునరుద్ధానంలో ఉన్న మనుషులందరూ కూడా బయటికి వస్తారు. అయితే బయటికి వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, మన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తిన్నమ్మా, 2వ వచనము 3వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం 2వ వచనంలో చూడండి. సమాధులోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన వారు వారి మీద ఏముంటుందంట? 12:3 మరియు 2. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద
నింద పాలవుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. మాట బాగుంటున్నారా? నిద్రిస్తున్న వాళ్ళు మేలుకుంటామని, చనిపోయాము, ఏయో ఇంకా లేడే, ఏడకి వెళ్ళిపోయాడు, ఏడకి వెళ్ళిపోతారు కదమ్మా. ఇందరిదాకా ఉన్నాడండి కదా, ఇందరిదాకా కనపడతా ఉన్నాడు. నిన్న కూడా మాట్లాడాడు, ఇప్పుడు ఏడకి వెళ్ళాడు ఏమో తెలియదండి. ఏడకి వెళ్ళి అంటే అని చెప్పేది అన్యుల గురించినటువంటి మాటను నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు. వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళ ప్రయాసం మాని విశ్రాంతిలోనికి ప్రవేశించారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ మాటను మీ ముందుగా తెలియపరుస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ఈ 2 పునరుద్ధానం ఉన్నవి కదమ్మా. మొదటి పునరుద్ధానం గురించి చెప్పాను, రెండో పునరుద్ధానం గురించి చెప్పాను. మొదటి పునరుద్ధానంలో ఏముందంటే లైఫ్ ఉంది కదమ్మా. మొదటి పునరుద్ధానంలో ఏముందంటే లైఫ్ ఉంది. జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. రెండో వాళ్ళు తీర్పులోని కదంటే జడ్జిమెంట్లోకి వెళ్తారు. మనము జడ్జిమెంట్లోని కాకుండా జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళేవారుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా మంది ఈ రిజరెక్షన్ నమ్మట్లా కదా. యేసు ప్రభు చనిపోలేదండి, మనం కూడా చెప్పుకునే మాట కదా. ఆయన చనిపోలేదు, ఆయన స్థానంలో వేరే వారిని చంపేశారు. వేరే వారిని సైనికును లేకపోతే ఆయన శిష్యుల్లో ఒకరిని యోధానో వాళ్ళు బలి ఇచ్చారని యేసు ప్రభు యొక్క మరణాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చూడండి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడమ్మా. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. 2వ వచనము 3వ వచనం కదా. సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఎన్నో దినమమ్మా 3వ దినమున లేపబడెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడమ్మా కదా. మరి ఎంత సంతోషం ఉండాలి. గంతులు వేయాలి కదండి, కేకలు వేయాలి, గంతులు వేయాలి. మా చిన్నప్పుడు ఈ శనివారం రాత్రి 12 గంటల నుంచి రోడ్లంతా చాలా హడావుడిగా ఉండేది. ఏం హడావుడి చెప్పండి? తెలుసు మీరు చెప్పట్లా. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు వీటి మీద జనం ఎక్కి ఏం చేస్తుండే వాళ్ళు? డ్యాన్సులు, పాటలు, ఓరి గందరగోళంగా చేస్తా అందరూ కూడా పట్టణం అంతా తిరుగుతా ఏం చెప్తుండే వాళ్ళు? జై 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 కదా, గీతం గీతం లేకపోతే జై జై జై. పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉండేది. నేను కూడా ఒకప్పుడు లారీకి వెళ్ళా, నాకు తెలియదు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నేనన్నా కొండ మీద సుధాగా మేమందరూ వెళ్ళి లారీ తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఎప్పుడు తెల్లవారు 3 అప్పుడు మళ్ళీ వచ్చేది. ఏందో సందడి, అందరితో పాటుగా వెళ్ళి ఆ యొక్క గందరగోళంలో దేవుని స్తుతిస్తున్నామే కానీ హృదయంలో నుంచి నిజమైనటువంటి అంటే ఇది అలంకారంగా లేకపోతే ఆచారంగా చేసేది కాదు. యేసు ప్రభు వారు నిజంగానే మనందరి నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు అండి. హల్లెలూయా. అంటే మరణాన్ని జయించిన దేవుడు. మరణాన్ని జయించిన లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఉన్నారమ్మా చెప్పండి? అందరూ కూడా మరణానికి దాసులైపోయారు, మరణానికి తల వంచిపోయారు. మన కడపటి శత్రువైన మరణానికి అందరూ కూడా లోబడిపోయారు. జయించేసింది మరణం వాళ్ళని, రాజ్యం వెళ్తుంది వాళ్ళ మీద. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మరణాన్ని ఆయన జయించాడు. కాబట్టి ఆయన వెనక వచ్చే వాళ్ళందరూ కూడా ఇక మరణాన్ని జయించగలరు. హల్లెలూయా. ఇప్పుడు ఒక దారి ఏర్పడిందండి, ఇదివరకు దారి లేదు. ఆ దారి ఏర్పడినప్పుడు ఏం చేస్తారు? అందరూ ఆ దారిలోనే పోతారు కదా కదా. అంటే యేసు ప్రభు వారు మరణములో నుండి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం దయచేసమ్మా. 5:24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోని దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా దీనికి ఈ మాటకి ఇంకా తిరగలేదు. మీతో నిశ్చయంగా చెబుతున్నా, వాడు మరణములో నుండి జీవులు. ఎవరంటే వాళ్ళమ్మా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువారు, వారు నిత్యజీవం గలవారు. మరణములో నుండి జీవనం దాటేస్తారు. సో దిస్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్. ఆయన మరణాన్ని మనం నమ్మాలి.
అందుకే పౌలు అంటాడు కదమ్మా, మేము సిలువ వేయబడిన క్రీస్తును. సిలువ వేయబడిన క్రీస్తు, యేసు సిలువ వేయబడ్డాడండి. ఒక మతస్థులు చెబుతారు, ఒక తెగ వాళ్ళు చెబుతారు ఆయన సిలువ ఎక్కనూ లేదు, అసలు ఆయన మరణించలేదు చెబుతారు. చాలా మంది ఎంత అబద్ధం కదా. అబద్ధము ప్రచారానికి వచ్చేసింది, అబద్ధము లోకంలోనికి వచ్చేసేసింది. చాలా మంది అయితే యేసు ప్రభు మరణించలేదని చెబుతున్నారు. అయితే అందుకని పౌలు ఒక్క నుంచి గట్టిగా చెబుతున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. We are proclaiming the Christ who crucified. యేసు ప్రభు సిలువ వేయబడకపోతే, ఆయన శరీర మరణం పొందకపోతే కదండి మన పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదు. అంత మాత్రమే కాకుండా ఆయన పునరుద్ధానుడు కాకపోయినట్లయితే మనకు విశ్వాసానికి ఆధారమే లేకుండా పోయింది. అసలు క్రీస్తు పేరు దేని బిడ్డలను గమనించుకుందాం. నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన యేసు ప్రభు వారు ఆయన మరణించి ఎన్ని రోజులు ఉన్నారని చెప్పండమ్మా. సమాధిలో 3 దినములు 3 రాత్రులు 3 పగళ్ళు. ఇప్పుడు ఈ విషయమే చాలా మందికి సందేహాలు. అతను ఎవరో చెప్పినప్పుడు 3 దినములు లేడు కదా. దీని విషయమై నాన్నగారు కూడా చాలా విషయాలను బయట పెట్టాడు. కొంతమంది అసలు ఒక రోజు ముందుకు వచ్చారు, గురువారం అన్నారు, ఆ తర్వాత బుధవారం, ఎందుకంటే భస్మ బుధవారం మన ప్రారంభమైంది కాబట్టి. అయితే సత్యం ఏంటంటే యూదుల యొక్క కాలాలు, నియమాలు, వాళ్ళ పద్ధతులు, ఆచారాలు వేరు. మనకున్న క్యాలెండర్ ఏంటంటే మూన్ క్యాలెండర్ అంటారు. వాళ్ళకున్న క్యాలెండర్ లోనా క్యాలెండర్ అంటే చందమామను చూసి వాళ్ళ కాలాలు, తిథులు, నక్షత్రాలను వాళ్ళు నిర్ణయించుకున్నవాళ్ళు. ఒక రోజు కూడా కాదు, ఒక క్షణము లోపలికి వస్తే ఆ రోజంతా వచ్చింది వాళ్ళకి. అర్థమైందమ్మా? ఒక్క క్షణం వాళ్ళు ముందుకు వస్తే రోజులో ఆ రోజంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అటనే శుక్రవారం ఆయన మరణించాడు. మధ్యాహ్నం నుంచి వాళ్ళ కాలంలో 3 గంటల కదా, ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల వేళ. అంటే శుక్రవారం అంతా ఉంది, శనివారం అంతా ఉంది, ఆదివారం తెల్లవారున ఆయన లేచినట్లుగా రుజువులు కొన్ని ఉన్నాయి. దాంట్లో డీటెయిల్స్గా మనం పోనక్కర్లేదు, కానీ రుజువులు మాత్రం క్లియర్గా మనకు చెప్పబడుతున్నాయి. అందుకని 3 పగళ్ళు 3 రాత్రులు, 3 పగళ్ళు 3 రాత్రులు అంటే ఆ పగలు ఒక్క క్షణం ముందుకు వచ్చేసినా సరే ఆ రోజంతా వాళ్ళు కలిసి వచ్చేసింది. కనుకనే యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఎస్తేరు గ్రంథము మనం గమనించినట్టయితే 3వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినమున అని ఉంది కదమ్మా. ఎస్తేరు గ్రంథంలో 3వ దినమున అని ఉంది. అంటే 3 రోజుల కాలం ఇంకా ఆమె 3వ దినం చదవండి ఆ మాట. 3వ అధ్యాయమేనా? 3వ దినమందు 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు నిలిచాను. చూసారమ్మా, 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పాడు ఎవరు? మొర్దెకై కదా. ఏమో కూడా చెప్పింది మనం 3 రోజులు ఉందాం. 3వ దినం అంటే 3వ దినం గడిచిపోయి 4వ దినం రావాలి కదా అమ్మా. 3వ దినం వచ్చేసింది. అంటే వాళ్ళకి పగలు తర్వాత రాత్రులు లెక్క వాళ్ళకి తేడాగా ఉంటుంది. సరే, బట్ ఎనీవే, కాబట్టి యేసు ప్రభువారు 3 దినములు సమాధిలో ఉండి ఆయన ఏం చేశాడమ్మా చెప్పండి? ఆయన ఊరకు ఉన్నాడు సమాధిలో. ఆ దొంగమేశ్వరుడు ఏం చేశాడు? నేడు రాతో కూడా పరదేశంలో వెళ్ళిపోతాను రాయ. ఆయన పాతాల మంచులకు వెళ్ళి కదా, వాళ్ళకు సువార్తని బంధింపబడిన ఆత్మలు ఉన్నాయి కదమ్మా వాళ్ళకు. అందుచేత ఎఫెసీయుల గ్రంథంలో మనం చూస్తున్న 4వ అధ్యాయంలో ఆయన ఆరోహమైనప్పుడు చెరనుగా పట్టుకొని మనుషులకు ఈవులు అందించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిన నీవు అద్దము ఇచ్చుచున్నది కదా కదమ్మా. యేసు ప్రభువు ఏం ఊరకు పని లేకుండా ఉన్నాయన. ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిలో లేడండి. అసలు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈజ్ నాట్ ఇన్ ద టూమ్. పీపుల్ థింకింగ్ దట్ హీ ఈజ్ ఇన్ ద టూమ్. యేసు ప్రభువు వారు ఆ సమాధిలో ఉన్నారు కాబట్టి దానికి ఏం చేశారు? మనం భద్రంగా చెప్పాలి. ఏం చేశారు? రాయదుడితో సీలేసేసారు కదా. వాళ్ళు ఏమన్నారయ్యా, ఈ మాట అంటాను కూడా ఇష్టం లేదు కదా. ఏమన్నాడు? ఆ వంచకుడు ఆయన బతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే సమాధి చేయబడి 3వ దినమున లెగుస్తానని చెప్పిన మాట నెరవేరిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే ఒప్పుకున్నారయ్యా, ఆయన చెప్పాడయ్యా మేము ఉన్నాం మాట, కాబట్టి మాకు ఇంకా ఏం కావాలా? భద్రత కావాలి, భద్రత, సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ పంపించండి మాకు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు దాదాపు 500 మంది వచ్చారని తెలుసా మీకు? ఆ గెత్సేమనే తోట దగ్గరికి టెంపుల్ గార్డ్స్ అని ఉంటారు. టెంపుల్ గార్డ్స్ అంటే యెరూషలేములో కాపలా కాసేవారు.
అది కూడా కాకుండా హేరోదు దగ్గర ఉన్న కొంతమంది భక్తులు మొత్తం కలిపి 450 మంది 500 మంది వచ్చి ఒక్కడైన యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారండి. ఏమైందమ్మా మీరు ఎందుకు వచ్చారా అంటే వాళ్ళు ఏమన్నారు, మీకు ఎవరు కావాలంటే నజరేయుడు యేసు కావాలన్న. అప్పుడు ఏమన్నాడమ్మా ఆయన, పక్కన ఆయన పేరు చెప్పాడా? నేను కదా, ఎందుకు కదా, డాక్టర్ గారు నిద్రపోతున్నా, లేకపోతే పక్కన ఉన్నారు ఆయన చెప్పాడా? పేతురు పేరు, యోహాను పేరు చెప్పాడా? నేనే, ఐయామ్ దట్ ఐయామ్. అప్పుడు ఏమేమి చెప్పండి అమ్మా, వెనక డబేల్ మంది పేరు పట్టుకోవడానికి వచ్చారు. గుంపులుగా ఎంతమంది వచ్చారు కదా, గుదులను బండలు పట్టుకొని దివిటీలు పట్టు రాత్రిపూట కదా, అంతా రాత్రి లైట్లు కూడా ఏం లేవు కదా ఆ రోజుల్లో. మొహాలు సరిగ్గా కనపడదు. అంత యోధ అన్నాడు, నేను పోయి ఏ ఊరిని ముద్దు పెట్టుకుంటానో అతను. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులందరూ కూడా ఎంటుకలను పెంచుకొని తర్వాత గడ్డమును ధరించుకొని ఉంటారు. సో అందరూ ఒకే షేప్లో ఉంటారు కాబట్టి ఆ రాత్రులు గుర్తుపట్టలేరు కనుక నేను ఎవరినైతే పోయి ముద్దు పెట్టుకుంటే ఆయన పట్టుకోండి అన్నాడు. అందుకని వచ్చారు ఆయన దగ్గరికి. నేను అనగానే ఆయన పడిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన అప్పగించబడే గడియల దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన తనతో అప్పగించుకున్నాడు. ఆయన పట్టుకునే శక్తి ఎవరు కూడా లేదు. అప్పగించబడ్డాడు, తీసుకెళ్ళిపోయారు, హింసలో పెట్టారు కదమ్మా. తర్వాత సిలువ వేశారు, తర్వాత ఆయనను చంపేశారు. చనిపోయిన తర్వాత యేసుప్రభు తన ప్రాణం పెట్టాడు. తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను ఇచ్చేసేసి ఆయన తలవాల్చి నిద్రపోయాడు, చనిపోయాడు. అప్పుడు ఆ బాడీని దించి సుగంధవ్యాలతో చుట్టి తర్వాత సమాధులు పెట్టారు. ఆ తర్వాత జరిగిన విషయం 3 దినాలు ఏం జరిగిందంటే యేసుప్రభు లోపలికి వెళ్ళిపోయి బంధింపబడిన ఆత్మలు, చెరలో ఉన్న ఆత్మలు ఆయన సువార్త అందించి, ఎందుకంటే వాళ్ళు కూడా సువార్త అందింపబడాలి కదా. పేతురు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, మాకు ఉంది కదా. ఆ కాలమున నోవహు కాలంలో ఉన్న ఆత్మలన్నీ చనిపోయినాయి కదా. నోవహు చెప్పినప్పుడు ఎవరు వినకుండా కదమ్మా. 1వ పేతురు పూర్వము నోవాహు దినములలో నోవహు సిద్ధపడుచుండగా అవిధేయైన వాళ్ళ యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి అమ్మా వాటికి ప్రకటించను. ఆ నోవలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన వెళ్ళి ఆ ఆత్మలను ఆయన చెరగా తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పునరుద్ధానం, అదే నువ్వు చెప్పే పునరుద్ధానం 2 రకాలు ఉన్నవి. ఆ 2 రకాల్లో దేంట్లో మనం ఉండాలంటే జీవ పునరుద్ధానంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ జీవ పునరుద్ధానం మనకు కావాలి. నేను ఉదయం చెప్పినట్లుగా పునరుద్ధానం అనగా ఏంటంటే చనిపోయి బ్రతికి తిరిగి మళ్ళీ ఎన్నడూ కూడా చనిపోకుండా ఉండాలి. అది పునరుద్ధానం అంటే. నేను చెప్పినట్లుగా ఏం జరిగిందంటే మనుషులు ఎలీషా బాడీ తాకినప్పుడు మనిషి లేచాడు. తర్వాత నాయను కుమారుడు దాడి ముట్టగా లేచాడు. ఆ తర్వాత యాయూరు కుమార్తెను లేపాడు. లాజరును మరి వారి పునరుద్ధానమే కదా. అది కాదు పునరుద్ధానం. వాడు బతికారంటే భౌతికంగా వారి జీవితం కొంత ముందు కొనసాగింపు అంతే, మళ్ళీ వాళ్ళు చనిపోయారు. అయితే ఈ యేసు కదండి, ఈ యేసు ప్రభువారు, అందుకే పేతురు అంటాడు అపొస్తలుల కార్యం 2:21 అనుకుంటా కదమ్మా, ఈ యేసుని మీరు చంపితిరి, అయితే దేవుడు ఆయనను అమ్మా లేపెను. చూడండి తీసుకొని గబగబా అపొస్తలులు 3:24 3:15 మీరు జీవాధిపతిని చంపిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు సాక్ష్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపారు అని మీరు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఆయనను ఎక్కడ లేపాడమ్మా? మృతులలో కూడా ఆయన లేపాడు. పునరుద్ధానుడు అయ్యాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేడు, ఆయన సమాధానం లేడండి. ఉన్నాడా? సమాధిలో ఉండే దేవుడు కాదు. దేవుడు సమాధిలో ఉంటాడా కదమ్మా? ఆయన చనిపోయింది ఎందుకంటే మానవుల యొక్క పాపంకున్నటువంటి నిష్కృతిని తీసివేయడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక మనుషులందరి కోసము చనిపోవాలి. ఒక పుణ్యాత్ముడు, ఒక ధర్మాత్ముడు కదండి, ఒక యథార్థవంతుడు, పాపరహితుడు చనిపోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎవరున్నా చనిపోవడానికి ఎవరు కూడా లేదు. ఏ రాజులు, ఏ ప్రభులు, ఏ దేవుళ్ళు, ఏ దేవతలు ఎవరి రక్తము వలన కూడా యేసు మరి మనుషులకు
పాప పరిహారం లేదు కాబట్టి పరమాత్ముడు యేసు ప్రభు వారే ఆయనే తనకు తానుగా ఈ లోకంలోనికి వచ్చి నీ నా పాపం కోసము కదండి ఆయన కలువరి సిలువలో బలి